హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తిరుగులాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ అయితే పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే నేనైతే మెంతికూర పెసరపప్పు అయితే చేశాను. చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. పిల్లలకి కళ్ళకైతే చాలా మంచిది. ఇలాగా చేసి పెట్టండి వీక్లీ వన్స్. పిల్లలైతే మాట్లాడకుండా అయితే తినేస్తారు. ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. లాస్ట్ వీక్లో అయితే నేనైతే మా తోటకూర వేపుడైతే చేశాను. ఈ వీక్ అయితే మెంతికూర పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి. వీక్లీ వన్స్ అయినా ఆకుకూరలు పెడతాం అయితే పిల్లలకైతే చాలా మంచిది. అప్పుడప్పుడు పిల్లలకైతే ఇలా ఆకుకూరలు చేసి పెట్టి హెల్తీగా అయితే చేసి పెట్టండి. పిల్లలకైతే హెల్త్కి చాలా మంచిది. ఇక్కడైతే నేను పెసరపప్పు అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకున్నానండి. డ్రై రోస్ట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న పెసరపప్పులో వాటర్ పోసుకుని అయితే బాయిల్ చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలండి. ఇక్కడైతే ఉడకబెట్టుకుంటున్నాను. కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అవుతుంది. అందులోకి అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసుకుందాము. అందులోకి అయితే నేను తాలింపు దినుసులు అయితే వేసుకుని మంచిగా వేపుకుంటాను. ఆ తాలింపు దినుసులు మంచిగా వేగిన తర్వాత అందులోకి అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాము. వీక్లీ వన్స్ ఆకుకూరలు తింటే కళ్ళకైతే చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా వీక్లీ వన్స్ అయినా మనము ట్వైస్ అయినా ఆకుకూరలు అయితే చేసి పెట్టండి. పిల్లలకు కానీ మనకు కానీ కళ్ళకైతే చాలా మంచిది. ఎందుకంటే ఆకుకూరలు అంటే ఆమె దూరంలో ఉంటాం కదా. లేదండి, ఖచ్చితంగా తినాలి. వీక్లీ వన్స్ అయినా తినడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే తాలింపు దినుసులు అయితే వేగినాయండి. అందులోకి అయితే మనం ఆనియన్ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము. ఆకుకూరలు తినటం పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా చాలా మంచిది. కళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. హెల్త్ అయితే మంచిగా ఉంటుందండి. ఇక్కడైతే ఆనియన్ ముక్కలు అందుకే పచ్చిమిరపకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాము. వేసుకుని మంచిగా వేపుకోవాలండి. ఇక్కడైతే నేను వేపుకుంటాను. మంచిగా వేగితేనే మన కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. నేను చేసేది మెంతికూర పెసరపప్పు కర్రీ కాబట్టి మోస్ట్లీ అందులోకైతే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకుంటేనే ఆకుకూర టేస్ట్ అయితే డబల్ అవుతుంది. ఈ ఆకుకూరనే కాదండి, ఏ ఆకుకూర చేసినా కూడా వెల్లుల్లి అయితే ఎక్కువగా వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత అందులోకి అయితే నేనైతే కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఆకుకూరకి మంచిగా పడుతుంది. ఎక్కువగా పిల్లలైతే ఆకుకూరలు తినడానికి అయితే మారం చేస్తూ ఉంటారండి. పిల్లలే కాదు, పెద్దలకు కూడా అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఆకుకూరలు తింటే చాలా మంచిదండి. ఇలా చేసి పెట్టండి. ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. అందులోకైతే నేను చిటికెడైతే ఇంగువ అయితే యాడ్ చేశాను. ఇంగువ వేసుకొని మంచిగా వేపుకోవాలండి. అలాగే అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేశాను. పసుపు వేసుకున్న తర్వాత అందులోకైతే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. సాల్ట్ వేసుకొని ఆనియన్ ముక్కలు అయితే మంచిగా వేపుకుందాము. ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నేనైతే ఆకుకూరలు ఎక్కువగా తినడానికి అయితే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే కొంచెం కళ్ళకైతే చాలా మంచిది కదా. పిల్లలు స్టడీ చదివి ఫోన్లు చూసి కొంచెం కళ్ళైతే ఎఫెక్ట్ అయితే వస్తున్నాయి. అలాంటి పిల్లలకైతే ఇలా ఆకుకూరలు అయితే వీక్లీ వన్స్ అయితే చేసి పెట్టండి. కళ్ళకైతే చాలా మంచిదండి మోస్ట్లీ. ఆనియన్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయండి. అందులోకి అయితే నేను నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న మెంతికూర అయితే యాడ్ చేసుకుంటున్నాను. మెంతికూర వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఆయిల్లో మంచిగా మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుందండి. యాక్చువల్గా అయితే మా మెంతికూర కొంచెం లైట్గా అయితే చేదు ఉంటుంది. ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే ఆ చేదు అనేది ఉండదు. మెంతికూర చాలామంది పప్పులో వేసి అయితే చేస్తారండి. ఎప్పుడు పప్పు తినాలన్నా పిల్లలకైతే బోర్ కొడుతుంది. అలా బోర్ ఫీల్ అవ్వకుండా ఇలా వెరైటీగా అయితే మెంతికూర అయితే చేసి పెట్టండి. ఆకుకూర తిన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మంచిగా మెంతికూర అయితే మంచిగా ఫ్రై అయిందండి. అందులోకి అయితే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే నేనైతే వేపుకుంటున్నాను టమాటా ముక్కల్ని. డైలీ మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ వాటికైతే లైక్స్ అయితే ఇవ్వట్లేదండి. దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనకు వచ్చేది సమ్మర్ కాబట్టి పిల్లలైతే హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అవుతాయండి. పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు కదా. ఇలా పిల్లలకైతే వీక్లీ వన్స్ అయినా హెల్తీగా అయితే ఆకుకూరలు అయితే చేసి పెట్టండి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే ఇంకా వీక్లీ వన్స్ అయినా చేయాలని అయితే డిసైడ్ అయ్యాను. వీక్లీ వన్స్ అయినా ఆకుకూర అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. వన్ డే మాత్రం ఖచ్చితంగా అయితే చేస్తాను.
మనం వేసుకున్న టమాటా అయితే మంచిగా ఫ్రై అయిందండి. అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే 1 స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను. కారం వేసుకొని కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే కారంలోని పచ్చిదనం పోయి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే నేను కారం అయితే మగ్గనిస్తాను. కారం అయితే మగ్గిందండి. అందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పెసరపప్పు వేసుకొని కర్రీని తిప్పుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఆ మెంతికూర ఫ్లేవర్ అనేది పెసరపప్పుకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెసరపప్పు యాడ్ చేసిన తర్వాత కర్రీ అనేది డ్రైగా లేకుండా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేను లైట్గా అయితే వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే మెంతికూర పెసరపప్పు కర్రీ అయితే రెడీ అవుతుందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది చపాతీలో పెట్టుకొని చపాతీ రోల్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలైతే వద్దు అనకుండా అయితే తింటారు. ఇక నుంచి మన ఛానల్లో వీక్లీ వన్స్ అయినా ఆకుకూరలకు సంబంధించిన రెసిపీస్ అయితే వస్తాయండి. మీరైతే నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ప్రతి రెసిపీ కూడా. యమ్మీగా ఉండే హెల్తీ అయిన మెంతికూర పెసరపప్పు పొడికూర అయితే రెడీ అయింది. ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళైతే వద్దనకుండా తింటారు, అంత బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కళ్ళకి ఎంతో హెల్తీ అయిన రెసిపీ అయితే రెడీ అయింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.